ఏంటంటే ప్రాపర్టీ పర్చేస్ చేయడానికి బ్రోచర్ చూస్తున్నారా? మంచి విల్లా ఎక్కడైనా ఉందేమో చూస్తున్నాండి. గార్నిషింగ్ చూసి ఫుటేజ్ ఎలా ఉందో చెప్పగలరా? చెప్పలేంగా. అలాంటప్పుడు బ్రోచర్ చూసి విల్లా ఎలా కొంటారు? డైరెక్ట్ గా విల్లానే చూపిస్తాను వదండి. లెట్స్ స్టార్ట్. అనగా రియల్ ఎస్టేట్ ఎలా అయిపోయిందంటే సినిమాలా అయిపోయింది. బ్రోచర్ చూస్తే బ్లాక్ బాస్టర్ ఉంటుంది, రియాలిటీ గ్రౌండ్ లో చూస్తే ఇంకో రకంగా ఉంటుంది. దానికి భిన్నంగా మీకు మొత్తం విల్లా ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది రియల్ లో చూపిస్తాను మీకు. రండి. ఇన్ఫోసిటీ కౌంటీ వచ్చేసి మనకి టోటల్ 8.5 acres లో 102 విల్లాస్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి HMDA రేర్ అప్రూవల్స్ తో 2 years బ్యాక్ స్టార్ట్ చేసాము. అన్ని స్లాబ్స్ ఫినిష్ అయిన తర్వాతనే సేల్స్ అనేది ఓపెన్ చేసాము. ఇలాంటి ప్రాజెక్టులు కస్టమర్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అండ్ ఎగ్జాక్ట్లీ ఏ విల్లా కొంటున్నాము, మన విల్లా కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది కస్టమర్కి కనపడుతుంది. సో కస్టమర్ విల్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. చాలా బాగుంది. అయితే యాక్చువల్గా వస్తున్నాయి. ఎన్ని ఉన్నాయండి టోటల్ విల్లాస్? టోటల్ 102 విల్లాస్. ఇది 8.5 acres లో ఉంటుంది. సో గుడ్ థింగ్ ఏంటంటే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఎగ్జిట్ 3కి పక్కనే ఉంటాం. వచ్చేటప్పుడే చూసాను. ఎగ్జాక్ట్లీ బ్యాంగ్ ఆన్ ద ఎగ్జిట్ 3 సర్వీస్ రోడ్. ఇప్పుడైతే మోడల్ విల్లా ఈస్ట్ ఫేసింగ్ చూసేద్దాం రండి. ఓకే. కార్ పార్కింగ్ లేదా? ఉందండి, ఇదిగోండి కార్ పార్కింగ్ ఉంది కదా. కార్ ఎలా పెట్టాలండి? ఓ రైట్. యాక్చువల్లీ ఇంకొక 2 months లో మనకు రోడ్స్ డ్రైనేజెస్ ఫినిష్ అయిపోతుంది. అప్పుడు ర్యాంప్ లా ఇక్కడ ఫామ్ అవుతుంది. అప్పుడు కార్ డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. నైస్ నైస్. అవును, కన్స్ట్రక్షన్ లో ఉంది కదా ఇంకా. సో ఎగ్జాక్ట్లీ 2-3 months లో మనకి ఫినిష్ అయిపోతుంది. చూసేద్దాం లోపల. ఇప్పుడైతే మీరు చూడొచ్చు, దిస్ ఈస్ అ లివింగ్ రూమ్. వెరీ స్పేషియస్, ఆల్మోస్ట్ 13/22 మీకు సైజ్ వస్తుంది. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ రూఫ్ కూడా చాలా హైట్ ఉన్నట్టుంది. యా, ఆల్మోస్ట్ 11 feet సీలింగ్ హైట్ ఇచ్చామండి ఇక్కడ. ఇదైతే ఈస్ట్ ఫేసింగ్ లో మనకు కిచెన్ 14/17 సైజ్ వస్తుంది. విత్ మోడ్యులర్ ఇంటీరియర్స్ ఉన్నాయి. జస్ట్ టు అండర్స్టాండ్ వీళ్ళ మనకి కిచెన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది మీ సామ్రాజ్యం. నిజంగానే ఈ కిచెన్ అయితే మా సామ్రాజ్యమే. చాలా స్పేషియస్గా ఉంది. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మోడల్ హౌస్ అయినా కానీ ఈ బాస్కెట్స్ కూడా చూసారా, చాలా బాగా ఆర్గనైజ్ చేసి పెట్టారు. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే మనకు గెస్ట్ బెడ్రూమ్ ఆర్ పేరెంట్స్ బెడ్రూమ్ గా యూజ్ చేసుకోవచ్చు. 12/14 సైజ్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ స్పేషియస్. ఇక్కడున్న మన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అటాచ్ టాయిలెట్ వస్తుంది విత్ డ్రెస్సింగ్ ఏరియా. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ లో మనకి స్పేషియస్ లివింగ్ రూమ్. ఆల్మోస్ట్ 14/19 సైజ్ వస్తుంది అనమాట. ఇట్స్ వెరీ స్పేషియస్. అండ్ అక్కడ చూస్తే మీకు పూజా రూమ్ కూడా వచ్చేస్తుంది. పూజా స్పేస్ అయితే మన టేస్ట్ తగ్గట్టుగా డోర్స్ అండ్ ఫ్రేమ్స్ ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. వెంటిలేషన్ కూడా ఇచ్చారు పూజా రూమ్కి. ఆ ఇబ్బంది లేకుండా ఎగ్జాస్ట్ ఫిక్స్ చేసుకోవచ్చు. వెంటిలేషన్ కూడా బాగుందండి. యాక్చువల్గా అక్కడ ఎగ్జాస్టర్ కూడా ఇచ్చారు కదా. ఎగ్జాస్ట్ ప్రొవిజన్ ఇచ్చాము. సో వెంటిలేషన్ కూడా బాగుంటుంది. పూజ రూమ్ లో పొగ అది లేకుండా బాగుంది. స్మోక్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. దిస్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 12/14 సైజ్ లో ఉంటుంది. వెరీ స్పేషియస్. చాలా స్పేషియస్ గా అనిపిస్తుంది. ఇక్కడైతే రన్నింగ్ వార్డ్రోబ్స్ వస్తాయి. ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది, రన్నింగ్ వార్డ్రోబ్. స్టోరేజ్ ఆర్ డ్రెస్సింగ్ ఏరియా కూడా యూస్ చేసుకోవచ్చేమో కదా ఈ ప్లేస్. డ్రెస్సింగ్ ఏరియా అలాంగ్ విత్ అటాచ్డ్ టాయిలెట్. లివింగ్ రూమ్ లో ఉన్న కిడ్స్ బెడ్రూమ్ ఇది. ఆల్మోస్ట్ 12/16 సైజ్ ఉంటుంది. వెరీ స్పేషియస్ అండ్ గుడ్ వెంటిలేషన్ విత్ అటాచ్డ్ టాయిలెట్. నాకైతే ఈ బాల్కనీ చాలా బాగా నచ్చింది. చాలా స్పేషియస్ గా ఉంది. ఎంత ఉందండి ఇది? ఆల్మోస్ట్ 10/12 సైజ్ ఉంటుందండి. మీరు చెప్పినట్లు వెరీ స్పేషియస్. చాలా స్పేషియస్. ఓవరాల్ వ్యూ కూడా మనకి చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. అండ్ మెయిన్ గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆపోజిట్ విల్లాకి మనకి చాలా స్పేషియస్ గా ఉంది. yes, మనకు 2 రోడ్ డిఫరెంట్ సైజ్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. 30 feet and 40 feet రోడ్స్. నైస్. దానివల్ల మనకి ఇంకా కంఫర్టబుల్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఏదో క్లమ్జీగా లేకుండా చాలా స్పేషియస్ గా అనిపిస్తుంది. ఇప్పుడైతే మనము సెకండ్ ఫ్లోర్ కి వెళ్తున్నాము. మొత్తం గ్లాస్ రైలింగ్ తో వస్తుంది మనకు స్టేర్ కేస్ అంతా. అండ్ పైన వెళ్తే కనుక మనకు హోమ్ థియేటర్ అండ్ 4th బెడ్రూమ్ ఉంటుంది. ఇది మనకు స్పేషియస్ 12/19 హోమ్ థియేటర్ వస్తుందండి. ఓకే. ఇది మనకు సెకండ్ ఫ్లోర్ లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్. సో మనకు 12/14 సైజ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు డీసెంట్ సైజ్ బెడ్రూమ్, 4th బెడ్రూమ్
దీన్ని గెస్ట్ బెడ్రూమ్ లా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫీస్ రూమ్ ఆర్ కిడ్స్ ప్లే రూమ్ ఆర్ స్టడీ రూమ్ ఎలా అయినా డిపెండింగ్ ఆన్ ద నీడ్ దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. నైస్. ఈ రూమ్ లో నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంది, వెంటిలేషన్ బాగుంది, వ్యూ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే బయట మనకి ఓపెన్ ఏరియా వస్తుంది, ఓపెన్ టెర్రస్. ఓకే. ఇక్కడ మనకు కామన్ వాష్రూమ్ వస్తుంది. ఏదైనా పార్టీ కానివ్వండి, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ జరిగినప్పుడు బెడ్రూమ్ లో యూస్ చేసుకోకుండా కామన్ టాయిలెట్ లో వాష్రూమ్ యూస్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది. అన్ని బాగానే ఉన్నాయి. ఎగ్జిట్ నెంబర్ 3 కి చాలా దగ్గరగా ఉన్నామంటే ఐటీ హబ్ కి అయితే దగ్గరగా ఉన్నట్టే. మరి పిల్లల ఎడ్యుకేషన్ సంగతి ఏంటి? అన్ని టాప్ నాచ్ ఇంటర్నేషనల్ స్కూల్స్, గార్డియం కావచ్చు, సమిస్టి, క్యాండిడస్, మేరు, బిర్లా ఓపెన్ మైండ్స్, అన్ని స్కూల్స్ మనకు 15 to 20 minutes డిస్టెన్స్ లో ఉన్నాయి. దిస్ ఈస్ మై ఫేవరెట్ ప్లేస్. దిస్ ఈస్ ద బిగ్ వన్, ఓపెన్ టెర్రస్. దీన్ని మనము బార్ కౌంటర్ గా యూజ్ చేసుకోవచ్చు, ఓపెన్ గార్డెన్, టెర్రస్ గార్డెన్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. మేము కిట్టి పార్టీస్ కూడా పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా. చాలా అంటే చాలా బాగుంది, చాలా స్పేషియస్ గా ఉంది. ఈజీగా ఒక 25-30 మెంబర్స్ గ్యాదర్ అయిపోవచ్చు అనుకుంటే ఇక్కడ. డెఫినెట్లీ అండి, చాలా ఈజీగా 20-30 మెంబర్స్ పార్టీ అనేది చాలా బాగా చేసుకోవచ్చు. మినీ బర్త్డే పార్టీస్, కిట్టి పార్టీస్, గ్యాదరింగ్స్ అవన్నీ చేసుకోవడానికి మనకి టెర్రస్ ఒకటే కాదు, 100 మెంబర్స్ అయినా 200 మెంబర్స్ అయినా అకామిడేట్ చేయడానికి మనకి క్లబ్ హౌస్ కూడా ఉంది. క్లబ్ హౌస్ లో టాప్ నాచ్ అమ్యూనిటీస్, మల్టీపర్పస్ హాల్, జిమ్, కిడ్స్ ప్లే ఏరియాస్, గెస్ట్ రూమ్, సలూన్, స్పా, సూపర్ మార్కెట్, ఫార్మసీ, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఆల్ అమ్యూనిటీస్ మనకు కావాల్సిన ఫ్యామిలీస్ కి అన్ని ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకొకటి మిస్ అవుతుంది, ఎక్కడ ట్యాంక్ అయితే కనిపించట్లేదు విల్లాస్ లో మొత్తం కూడా. ఓ గుడ్ థింగ్ అండి, వాటర్ ట్యాంక్ ఆ రోజుల జమానాలు పోయినాయి. ఇప్పుడు అంతా న్యూమాటిక్ ప్రెషర్ తో సెంట్రలైజ్డ్ సంప్ నుంచే వాటర్ అనేది పంప్ అవుతుంది. డైరెక్ట్ గా ఇక్కడ ఆన్ చేయగానే మనకు వాటర్ వచ్చేస్తాయి ఇంట్లో. ఓకే. దానికన్నా సెపరేట్ చార్జ్ చేస్తారా? చార్జ్ సెపరేట్ ఏం లేదు, ఇట్స్ ఆల్ ఇంక్లూసివ్. లైఫ్ లో అపార్ట్మెంట్ లో హై రైజ్ చూడొచ్చు, అదే టెర్రస్ లోకి వచ్చామంటే లైఫ్ లోనే రైజ్ వచ్చినట్టు అనిపిస్తుంది. నాకైతే ఈ ఓపెన్ టెర్రస్ చాలా బాగుంది. ఇండివిజువల్గా ఏదైతే ఫీల్ ఉంటుందో, ఇండివిజువాలిటీ, ఇండిపెండెంట్ హౌస్, ఆ ఫీల్ ఇక్కడే వస్తుంది. యాక్చువల్గా మన టెర్రస్ మన ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు అనమాట. నార్మల్గా చూస్తుంటాం అపార్ట్మెంట్స్లో టెర్రస్ మీదకి వెళ్ళాలంటే వాచ్మెన్ పర్మిషన్ కావాలి, కీస్ కావాలి, అంతా. ఇక్కడ నా టెర్రస్ నా ఇష్టం. ఎనీ టైం ఒక కాఫీ కప్పు తీసుకొని అయినా నేను పైకి వచ్చేయచ్చు. అండ్ ఇది చూస్తుంటే నిజంగా వర్షం పడుతుంది కానీ ఎండగా ఉంటుంటే వడియాలు పెట్టేయచ్చు. అంత స్పేషియస్గా చాలా అంటే చాలా బాగుంది. సో టెర్రస్ చూడగానే ఆ ఫీల్ వచ్చింది, చిన్ననాటి జ్ఞాపకాలు అనమాట, వడియాలు పెట్టిన రోజులు. ఇందాక మనం వచ్చిన ఓవరాల్ సర్వీస్ రోడ్ చూసాం కదా, దట్ ఈస్ వేర్ ఇట్ ఇస్. ఎగ్జాక్ట్లీ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 3 పక్కలే సర్వీస్ రోడ్లోనే మనం ఉంటాము. ప్రాజెక్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అ వెరీ ప్రైమ్ లొకేషన్. నైస్. ఓవరాల్గా ప్రాజెక్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఓవరాల్కి దగ్గరగా ఉంది. ఇంత గేటెడ్ కమ్యూనిటీ, విల్లాస్ కానీ, ఫెసిలిటీస్, కన్స్ట్రక్షన్ వైజ్ కానీ, మోడల్ హౌస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. వెరీ మచ్ ట్రూ అండి. 3D ఫోటోషాప్లో మనకు స్ట్రాంగ్ అవ్వకపోవచ్చు, బట్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఫౌండేషన్లో వచ్చే వరకు మాత్రము మనం బరాబర్ రాక్ సాలిడ్ ఉంటాం. అదే క్వాలిటీ, అదే స్ట్రక్చర్, అదే మెయింటెనెన్స్ ఇన్ ఆల్ ద ప్రాజెక్ట్స్. నిజంగానే బ్రోచర్లో కన్నా డైరెక్ట్గా వచ్చి వెంచర్ చూస్తే ఆ ఫీలే వేరు, ఆ లైవ్లీనెస్ ఉంటుంది చూసారా, అది చాలా అంటే చాలా బాగుంది. ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే ఇలా వచ్చి చూసుకొని కొనుక్కుంటేనే బాగుంటుంది. ఇది నా ఒపీనియన్. ఇన్ఫోసిటీలో మోడల్ విల్లా అయితే చాలా బాగుందండి. నిజంగానే బ్రోచర్లో చూసే కన్నా లైవ్గా చూస్తే ఆ ఫీలే వేరు కదా. మీరు కూడా ఈ విల్లాను కనుక విజిట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేసి వచ్చి విల్లాను చూసేయండి. కళలు చూడడం చాలా ఈజీ, కానీ ఆ కళలను నిజం చేయడం చాలా కష్టం. ఆ కష్టమే మా కాన్ఫిడెన్స్. ఇన్ఫోసిటీ కౌంటీలో మీ కళల్ని మేము నిజం చేస్తాం.